కీప్ డ్రీమింగ్. మా ప్రాజెక్ట్ చూసావా? ఫైర్, పుష్ప ది ఫైర్. అబ్బో చూద్దాంలే. చెక్. కంగ్రాట్స్, యు విన్. థ్యాంక్ యూ. 2-1తో నేను లీడ్లో ఉన్నా. బెస్ట్ ఆఫ్ 5లో ఎవరు గెలుస్తారో చూద్దాం. కొత్తగా ఎవరైనా దొరికారా? అదే ట్రై చేస్తున్నాను సార్. ప్రతి వాచ్మెన్ 2 వారాలకు మానేస్తున్నాడు. అవును సార్. ఇది ప్రాంక్ లాగా ఉంది సార్. అయితే ఓవర్ డోస్ అయిందంతే. ఓకే టీచర్, నేనైతే రాత్రికి ఒక మంత్రగాన్ని తెప్పిస్తున్నా. సీరియస్లీ సార్? స్కూల్కి మంత్రగాన్ని తీసుకొస్తున్నారా? ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పటికే 4 వాచ్మెన్ మానేశారు. రాఘవ్, మనం ఈ కేసు టేకప్ చేద్దామా? కూల్, ఆలోచిద్దాం. సార్, మా అంకుల్ ఒక డిటెక్టివ్. ఆయన్ని ఈ కేసు తీసుకోమని చెప్తాను. ఒకవేళ ఆయన ఈ కేసు సాల్వ్ చేస్తే మీరు మా ఇద్దరి ఫీజుని కవర్ చేయాలి. సరే, మీ అంకుల్ దీని సంగతి తేలిస్తే నేను మీరు అడిగిందానికి ఒప్పుకుంటాను. ఓకే సార్. ఎవరి అంకుల్? అలా ఆయనకు ఒక కథ చెప్పలే. ఈ కేసుని మనమే టేకప్ చేద్దాం. వెళ్ళి బాల్ తేపో, నేను వెళ్ళిన అక్కడికి. బాల్ దూరం నుంచి కనిపించిందిరా. వెళ్ళి తీసేసరికి మాయమైపోయింది. ఇది నేను మన స్కూల్ కోసం డిజైన్ చేసిన న్యూ బిల్డింగ్. నెక్స్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. వావ్, మీరే చేశారా? చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. నేను సివిల్ ఇంజనీర్ని. నా పనిదే. మ్యామ్, ఇంజనీర్స్ అంతా హైదరాబాద్ లాంటి సిటీలోనో లేకపోతే అమెరికాలోనో వర్క్ చేయాలనుకుంటారు కదా. మీరెందుకు మ్యామ్ టీచింగ్ చేస్తున్నారు? నేను అమెరికాలో 5 years వర్క్ చేశాను. అండ్ ఐ లవ్ టు టీచ్. అండ్ ఆల్సో నాకు పీస్ఫుల్ లైఫ్ ఇష్టం. అందుకే మన ఊరు వచ్చేసా. అలా కూడా ఉంటారా? హా, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ప్రపంచం మారుతుంది. అందరూ అలా ఉన్నారు కదా అని మనము అలా ఉండాలనుకోవట్లేదు ఎవరు ఇప్పుడు. ఫ్రీ థింకర్స్ పెరుగుతున్నారు. యూ బోత్ ఆర్ ప్లానింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ దిస్ గోస్ట్ థింగ్స్ ఇస్ ఆల్ అబౌట్, రైట్? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. లిసన్, మీరిద్దరూ ఏది గుడ్డిగా నమ్మకండి. ప్రతి విషయాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే? ఓకే మ్యామ్. ఓకే, నాకు వేరే క్లాస్ ఉంది. సీ యూ. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్. భయ్యా, క్రికెట్ ఆడుతుంటే బాల్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మాయమైపోయింది. నాన్ సెన్స్. ఎన్నిసార్లు బాల్ కనబడకుండా పోలేదు? మీరు సరిగ్గా చూడలేదు అంతే. ఏమో, స్కూల్ మొత్తం దయ్యం ఉందంటున్నారు. సరే, నైట్ వచ్చి చూద్దాం దయ్యాన్ని. ఏమంటావు? ఈ సునందతో తిరిగి నీకు కూడా పిచ్చెక్కింది. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావురా? నేనుంటా కదా, డోంట్ వరీ. నైట్ కలుద్దాం. నువ్వంటే దయ్యం భయపడుతుందా ఏంటి?
వెళ్ళి అన్నీ పరిశీలిద్దాం. డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేసిద్దంట. ఇక్కడ షో అయిపోయింది, పదండి వెళ్దాం. మ్యామ్, ఇదేంటి మ్యామ్? హై ప్రెషర్ గ్యాస్ స్టోర్ చేస్తారు ఇందులో నాన్న. ఓకే మ్యామ్. గేట్ దగ్గరే ఉండు. ఓకే సార్. నైట్స్ లోపలికి వెళ్ళకు. అలాగే సార్. మళ్ళీ చెప్తున్నా, ఏం జరిగినా ఓకే సార్. గేట్ దగ్గరే ఉండు. సరేనా? సరే సార్. భలే భయపెట్టావురా దయ్యాన్ని. అది దయ్యం అయితే నేను కొరి దయ్యాన్ని. అయినా ఇది దెయ్యం పని కాదు, మనుషులు చేసిన పని. ఆ పొగలో హల్యూసినేషన్ గ్యాస్ కలిపారు, అందుకే పిచ్చి పిచ్చిగా ఏదో ఊహించుకొని పరిగెడుతున్నారు. ఆ దయ్యం సౌండ్స్ అండ్ లైట్ ఆన్ ఆఫ్ అవ్వడం ఏంటి? వాళ్ళు రికార్డ్ చేసిన వాయిసెస్ వాడుతున్నారు, ఇంకా వైర్లెస్ రిమోట్స్తో ఆ లైట్స్ని కంట్రోల్ చేస్తున్నారు. చేస్తున్నారు అంటున్నావు, ఉన్నది ఒక్కడే కదా. నేను అదే ఆలోచిస్తున్నా. డెఫినెట్గా ఇంకోటి ఉండాలి, కొంచెం పెద్దోడై ఉండాలి. గురు వచ్చావా? పద. గురు, ఇక్కడ నిజంగానే దయ్యం ఉంది, నేను ఇప్పుడే చూసా. దయ్యం లేదు గేయం లేదు, ముందేలా బాక్స్ తీసుకొద్దాం పద. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నేను ఇది ప్రాంక్ అనుకున్నా, కానీ కాదు. వాచ్మెన్ లేడని తెలిసినా వచ్చారు, అంటే వాళ్ళకి ఏదో కావాలి. ఏంటది? సార్, టోటల్ 15 lakhs సార్. 15 lakhs. సో నా తరఫున ఇంకో 15 lakhs యాడ్ చేసి రేపు కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. గాట్ ఇట్. వాళ్ళు మన చార్టీ ఫండ్ని దొంగతనం చేయడానికి వచ్చారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు దాక్కొని ఉండొచ్చు. ఎలా అయినా వాళ్ళని ఆపాలి. దిస్ ఈజ్ సీరియస్. వాడు ఎలా ఉన్నాడో చూసావా? ఎలా ఆపుతాం? ఎలా అయినా వాళ్ళని ఆపాలి. స్కూల్లో ఫీ కట్టడానికి ఎందుకంత కష్టపడుతున్నానో తెలుసా? మేము ఇంట్లో లేనప్పుడు మా ఇంట్లో దొంగలు పడి
మా సేవింగ్స్ అంతా దొంగతనం చేశారు. ఒకరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని వేరే వాళ్ళు దొంగతనం చేస్తే ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. అప్పుడేం చేయలేకపోయా, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ మళ్ళీ దొరికింది. ఇప్పుడు మళ్ళీ అలా జరగనివ్వను. వాచ్మెన్ వస్తున్నారు. దొంగ ఎదవలు తప్పించుకున్నారు. అబ్బా మస్తు ఆవేశం వీళ్ళని. నేను అనుకున్న దానికంటే కష్టంగా ఉంది, కానీ చాలా బాగుంది. ఇప్పుడు మన డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం. ఏం పేరు పెడదాం? జూనియర్ డిటెక్టివ్స్. Hi, hope you are enjoying the film. We took a big risk in releasing the film directly in YouTube to reach the kids in summer holidays. So, if you like the content, please subscribe to the channel. We will give you better content in future. Hopefully, we will get monetization in a week, but the ad revenue is very less in YouTube. You can use Send Thanks to gift us if you like the content. Maybe you can write a review and share it in social media or to us. The details are in video description. Enjoy the second half. By the way, this is Srikanth Challa, writer and director of the movie. Thank you. Good day.